మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. ఎవరికైనా మనిషి కష్టం వస్తే ఇంకో మనిషికి చెప్పుకొని బాధపడతారు. అలాంటిది మూగజీవాలకి కనీసం ఫుడ్ కూడా దొరకకుండా మూగజీవాలు ప్రాణాలు విడిచేస్తుంటే వాటి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేకుండా ఉంటే ఈశ్వరయ్య గారు మాత్రం వాటికి ఆకలి తీరుస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ వీధి కుక్కలకి ప్రతిరోజు కూడా అన్నం పెడుతున్నారు. ఆరోగ్యంగా బాలేని కుక్కలకి ట్రీట్మెంట్ చేపిస్తూ తన వంతు సహాయం చేస్తున్నారు. మూగజీవాలకి అన్నం పెడుతున్నారు. అలాగే ఆరోగ్యం బాలేకపోతే వాటికి దగ్గరుండి మరి ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నారు. ఇప్పుడు సార్తో ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అమ్మా, నా పేరు ఈశ్వరయ్యమ్మ. మేము షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో మేము సేవ చేస్తున్నామ్మా. మాకు ఎందుకంటే మూగజీవాలంటే మాకు అతి ప్రేమ. మనుషులన్నీ కూడా మాకు ఈరోజు అలర్జీ. మేము కొన్ని చోట్లకి వెళ్తున్నా కూడా మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయమ్మా. కొన్ని ప్లేస్లో మా ఇంటి దగ్గర అన్నం పెట్టద్దు, మాకు మీరు వీటి వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని రకరకాలు ఉన్నాయి. మాకు మూగజీవాలు కుక్కలు కానీ, ఆవులు కానీ, పక్షులు కానీ ఏదైనా సరే వాడికి సహాయంగా నాకు కొందరు స్నేహితుల సహకారం, కొందరు ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూనే ఇంటి దగ్గరికి వచ్చి మాకు డబ్బులు ఇస్తున్నారమ్మా. కానీ అందరి సహకారంతో మేము ఈ సేవా కార్యక్రమం నడుపుతున్నామ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా. 15 సంవత్సరాలు. మిరాకిల్ జరిగింది అంటున్నారు, అదేంటి ఒక్కసారి చెప్పండి. మేము ఏ పని చేసినా మా దగ్గర డబ్బు లేకుండా ఆ రోజు ఆ సాయిని స్మరిస్తే ఆ రోజు అన్నీ వస్తాయమ్మా. మేము మా దగ్గర రైస్ కానీ ఏమైనా తక్కువ వస్తాయనిగా మేము తీసుకొచ్చినా కూడా ఆ రోజు ఇవి కుక్కలు, డాగ్స్ భోజనం తక్కువ తింటాయి, తినవి. అంటే మనలో ఉండేది మనకు పై మాత్రం తెలుసు, వాడికి తెలుసు. మూగజీవాలలో డాగ్స్లో అసలు మాకేమైనా హెల్త్ బాగాలేకుండా అవి ఆ రోజు బొంచేవు. కానీ వాటికి మన ఇంట్లో మన భార్య పిల్లలకు కూడా తెలిసినా కూడా వాళ్ళు అంత ఆలోచించారు. అవి ఆ రోజు బొంచేవు మన గురించి. మనకేమైనా జరగబోతుంది, అపాయం జరిగిపోతున్నా కూడా అవి గ్రహించి ఆ రోజు బాధతో ఉంటాయి. గమనించారా? గమనించానమ్మా. అసలు చాలా. మా ఇంట్లో ఒక 6 ఇయర్స్ ఒక డాగ్ ఉండింది, 100 పిల్లలు ఇచ్చింది. దానికి కూడా మేము మా ఇంట్లో వాళ్ళు ఆపరేషన్ చేయించారు. అదేంటే మా డాక్టర్ బయాడ్ గారు, మాకు గురువు గారు కొంచెం ఉన్నారు కదా, నాకు వాళ్ళు ఏమనంటే మీరు ఆపరేషన్ చేస్తే పాపం అది మీరు ఆపరేషన్ చేయించవద్దు, వాటికి మీరు డెలివరీ అవుతున్నాయి, ఒక నెల పెంచితే మన మిగతా ఎవరైనా వచ్చి తీసుకుపోతున్నారు. అదే మాదిరే ప్రతి 6 నెలలకు ఒకసారి అది డెలివరీ అయితే దాని పిల్లలను కూడా ఎవరో వచ్చి తీసుకువేసి వాళ్ళు పెంచుకుంటారమ్మా. వాళ్ళకి ఏదైనా కూడా పాలు ఏదైనా మనం ఏమైనా బీఆర్ అయినా సప్లై చేస్తాం మనకు. ఎందుకంటే మన ఆ పిల్లలు ఎక్కడ పోయినా క్షేమంగా ఉండాలి మనకి. ఎందుకంటే అన్నీ మన ఇంటి దగ్గర పెట్టుకోలేం కదా. అందుకోసమని మన డాక్టర్ బయాడ్ సార్ చెప్పినాక మేము అప్పటి నుంచి మేము ఆపరేషన్ చేయకుండా మా ఇంట్లో దాని వరకు వదిలేసామ్మా. బయట కుక్కలు మాత్రం చేయించాం. ఎందుకంటే తప్పదు కదా, ఎందుకంటే జనాభా ఇవి కూడా పెరుగుతున్నాయి, ప్రజల్లో కూడా కొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎక్కువవుతున్నాయి. దానికోసం మేము ఇప్పుడు పెట్టుకునే మాదిరి చేయించాలి వాటికి. మాకు వెటర్నరీ వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా సహకరిస్తున్నారమ్మా. ఓకే. చిన్న కుక్క పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే కూడా మీరు ఇంట్లో తీసుకెళ్ళి దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించి అలా చేస్తున్నారు. అన్నం పెట్టడమే కాకుండా ట్రీట్మెంట్ కూడా. అసలు మీ గొప్ప మనసు అనేది చాటుకుంటున్నారు. మిమ్మల్ని చూసి ఎవరైనా ఆదర్శంగా. ఇదంతా కూడా మేము చేసే కదమ్మా. పై అనుగ్రహం లేకుంటే ఈ కార్యక్రమాలు ఏం జరగమ్మా. ఆ నమ్మకం నాకు ఉందమ్మా. అనుగ్రహం ఉన్నా కూడా మీరు వాటికి ఏం కావాలి, మంచి చెడ్డ అనేది చూస్తున్నారు. మీ వంతు కూడా ఉంది కదా దీంట్లో ఎఫెక్ట్స్. అదేమ్మా, ఇప్పుడు నేను ఒకనే కదమ్మా. నాకు సహాయం కావాలని అడిగినా ఎవరైనా 10 మంది నాకు సహకరిస్తారమ్మా. కానీ నాకేమంటే దేవుడిని నమ్మినాను, నాకు దైవం మీద నమ్మకం ఉంది. దానికోసం మనం చేస్తున్నామ్మా. ఇప్పుడు కరోనా తుఫాన్లు వచ్చినాయి కదా, కరోనాలో కూడా ఇంజక్షన్ వేసుకుందని అడిగారు, నాకు వద్దన్నాను. ఎందుకు? ఇది కరోనా కదా, ప్రళయం అంతేను. జనాలు ఎందుకంటే మనుషుల్లో మానవత్వం అనేది పోయింది. అందరికి స్వార్థమే. ఎందుకంటే నాలో కూడా ఉంది, లేఖన కాదని లేదు. కానీ ఏమంటే ఈ రోజుల్లో మనకు బాగుంటే దేవుడు ఇస్తారు, లాంటి తీసుకోలే. అసలు ఈ మూగజీవాల సేవ చేస్తుంటే నాకు అంత ఆనందం ఉంటుంది. నైట్ ఎప్పుడన్నా అక్కడ మా బంధువులు ఇంటి ఎక్కడ బయటకు పోయానుగా కొందరు ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళు ఏదో 30-40% చేస్తారు, కానీ పూర్తి చేయాలని మేము చేయలేమంటారు. అది ఈ సేవ ఇంకా కొనసాగిస్తూనే ఉంటారా? నా జీవి ఉన్నంత వరకు నేను వాడి సేవ చేస్తామా. తర్వాత ఎవరికొరకు ఆయన అప్పచెప్తాడు ఆ రోజు. అంతే. మనుషులు అంటే అలర్జీ అంటున్నారు, ఎందుకంటే మా 100కి 90% మంచిది అంటున్నారు. 10% కొందరు చూడలేక ఈర్ష్య ద్వేషాలు అందులో అవి అది ఇది అని అంటున్నారు.
అసలు అవి ఏం చేస్తాయి మన నోరులో నుంచి అవి ఎవరిని అడుగుతాయి ఇవి మనం ఏమైనా ఇస్తే బిస్కెట్ అన్నంగానే ఇస్తే అవి తింటాయి లేకుంటే ఎవరిని అడుగుతాయి మనం మనుషులుగా దేవుడు అన్ని తెలుగులు ఇచ్చాడు కానీ మనం ఎన్ని తప్పులు చేస్తే మనకు తెలియదు ఆ మూగజీవాల మీద పడుతున్నారు ఈ కొందరు జనాలు కూడా వీటికి పెట్టద్దు మీరు బయటికి తీసిపోయింది అయ్యి అని ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా నాతో ఒకసారి ఎక్కువ ఫైట్ చేశారు పార్కులో అన్నం పెడుతుంటే మీరు పెట్టద్దు అది అన్నారు నేను కూడా ఆయనతో కొంచెం ఫైట్ చేసేసి చెప్పాను నా డ్యూటీ నేను చేస్తాను ఇక్కడ అని గట్టిగా వాదించాను ఆయనతో ఇక్కడ కూడా ఎమ్మెల్యే వస్తారు మీరు అన్నం పెట్టద్దన్నారు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే మాట్లాడతారు మీరు ఎమ్మెల్యే ఏమైనా వద్దంటాడు ఇది నా సొంత కార్యక్రమానికి కాదు ఇది మూగజీవాలకు సేవ చేయాల్సింది ఇప్పటి నుంచి చేస్తున్నా నువ్వు ఈరోజు కమిషనర్కి వచ్చావు ఈరోజు ఏదో చెప్తున్నావు నీ మాట నేను విన్నాను నా పని నేను చేసుకుంటా నీ పని నేను చేసుకో కాదంటే నీ మీద అనిమల్ యాక్టింగ్ కేసు వేస్తా కోర్టుకేస్తా అని చెప్పానమ్మా ఈ మూగజీవాలకి ఫుడ్ పెట్టడం అనేది ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు ఇంట్లో వాళ్ళ సహకారం ఉంది మ్యామ్ నైట్ 3-4 కిలోలు వండేస్తుంది మార్నింగ్ నీకు 4-4:30 వేస్తానే రైస్ నేను వెనక రెడీ చేసి స్టవ్ మీద పెట్టి నీళ్ళు చేస్తాను మరి ఆమె నేను ఇద్దరు కలిసి చేస్తాం ఇద్దరు కలిసి చేస్తాం మేడం కూడా నిజంగా చాలా గొప్పవారనే చెప్పుకోవాలి మీకు సహకరించి తోడ్పాటును అందించి వాటికి ఏం కావాలో అనేది చూసుకుంటున్నారు ఇంకా మీ బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారా బంధువులు కన్నా ఎక్కువ మన బంధువులే కదమ్మా మనకు ఇక్కడ ప్రజలు కొందరికి దీనిలో సేవా కార్యక్రమం వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు ఏ విధంగా ఉన్నా నాకు ఇస్తారు కానీ నేను అందరినీ కూడా అడగను కొందరినే మనకేమైనా తెలిసిన వాళ్ళు అంటారు అయ్యా మాకు సాయం చేయండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాకు కాల్ వచ్చింది ఉదయం మాకు ఆయన ముఖ్యమైన మీరు దీన్ని ఒక సొసైటీ మాదిరి పెట్టేసి ఎక్కడ ఒక గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టేసి ఒక స్థలం తీసుకునేసి చేయండి అన్నారు దేవుడు అవకాశం ఇస్తే చేస్తాము మేము ఇంకా బాగా చేస్తాం ఎందుకంటే మాకు ఇప్పుడు ఏదో ఫస్ట్ టైంలో మనకు అప్లికేషన్ పెట్టుకొని చేయడం ఏంటంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పి చేస్తున్నాము ఆ టైం వస్తే మనకి గవర్నమెంట్ ప్రభుత్వం గారు ఏమైనా మనకు స్థలం మంజూరు చేస్తే ఆ స్థలంలో మనం ఏదైనా అరేంజ్ చేసి మనుషులు పెట్టి చేయిస్తాం కానీ మనకి ఫండ్స్ కూడా కావాలి అది మూగజీవాలకి ఫుడ్ పెట్టడం ఆలోచన మీద లేకుంటే ఎవరైనా చూసి ఆదర్శంగా తీసుకు లేదమ్మా మేము ఆ బుక్స్ చదివాము బుక్స్లో చదివి ఆ బుక్స్లో ఆయన ఏమన్నా అంటే మాకు మీరు గుళ్ళకి రావాలి చెప్పమన్నాడు నలుగురు సహాయం చేయమన్నాడు నలుగురు సహాయం అంటే ఫస్ట్ మూగజీవాలు సేవ చేయాలని మేము అనుకున్నాం మనుషులు చేసినాడా ఇప్పుడు మీతో ఏమైనా మాట్లాడి మీకు ఏమైనా ఇచ్చినాడా మీరు ఈశ్వరయ్య గారు నాకు ఏదో అవసరం ఉండి నాకు ఇస్తున్నాడు అనే భావన వస్తుంది మనుషుల్లో అవి దానికి ఏమీ లేదు కదా ఒకరోజు ఒక బిస్కెట్ తిన్నా అవి ఆ ఫలితం చూపిస్తాయి నేను ఎక్కడ పోతున్నా నా ఫాలో అవుతుంటాయి అది విశ్వాసం అది మన పెద్దలు చెప్పారు చూడు కుక్కకుండా విశ్వాసం మనిషి లేదంటారు కానీ ఆ కుక్కకు ఆ విశ్వాసం ఉంది అది చూపిస్తాయి అదే కాదు పశువులు ఏదైనా సరే ఆవులు కూడా అంతే ఇవి అసలు డెలివరీ అయితే ఎవరిని రానివ్వు నేను ఎక్కడ పోయినా నాకు అక్కడ ఏమను ఆ నమ్మకం నాకు ఉంది దగ్గరికి వెళ్తారు ఇక్కడ చాలా తీసిపోయేసి అడవులో వదిలేసి కూడా ఒక 5-10 కిలోమీటర్లు కూడా కూడా అవి మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వచ్చేస్తాయి ఒకసారి ఇక్కడ సాయిబాబా డాగ్స్ ఉంటే అవి తీసిపోయేసి అక్కడ ఎవరో కంప్లైంట్ చేశారని అంగళ్ళ దగ్గర వదిలేసారు డాక్టర్ బయాడ్ సార్తో చర్చించాను సార్ అది చేసిన పాపం ఏమి సార్ అని కొన్ని జరిగినాయి అవి కరెక్ట్గా ఒక వారానికి అంగళ నుంచి మళ్ళీ రాజు సాయి టెంపుల్ చేరిపోయాయి వచ్చేసాయి ఇప్పుడు అవి తీసిపోయేప్పుడు కూడా భయంకరంగా కట్టేసి కళ్ళు అన్ని కాళ్ళు కట్టేసి సంచిలో తీసిపోయి ఆటోలు తీసిపోయి అక్కడ వదిలించారు అంగళ దగ్గర కానీ నేను బాధపడి నా మనసు బాధపడింది డాక్టర్ గారిని అడిగితే ఎవరు వాళ్ళు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు ఇస్తాయా నువ్వేం బాధపడుతున్నాడు వారానికి కరెక్ట్గా మళ్ళీ మా గుడికి చేరిపోయాయి సరే ఈ మూటలన్నీ ఏంటివి రైస్ అది మన మూగజీవాలకు ఫ్రీగా ఇచ్చిన దాతల సహకారంతో ఇచ్చేటివి ఓకే ఈ ప్లేట్స్ అన్ని కూడా వాటి కోసమేనా వాటి కోసం ప్రతిరోజు అవి 4 గంటలు కావాలంటే 40 ప్లేట్స్ 40 చోట్ల మీరు ఫుడ్ పెట్టే ప్రతి చోట ఈ ప్లేట్ పెట్టి పోయిన పెట్టేసి వెళ్ళిపోతుంటాం మరి అన్నం అంతా కూడా చూస్తున్నాం దీంట్లో ఏమైతే మీరు కలపడం జరుగుతుంది మేము చక్కెర పాలు అన్నం వేస్తున్నామ్మా కానీ ఒక 2-3 డేస్ నుంచి మాకు కంప్లైంట్స్ వచ్చాయి అంటే మనకి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి కదమ్మా వేరే వాళ్ళని ఏమనంటే వెటర్నరీ డాక్టర్లు ఏడీలు వాళ్ళు వీళ్ళంతా ఏమన్నారంటే మనకు ప్రజలు ఏమన్నారంటే ఈ చక్కెర వల్ల జబ్బులు వస్తున్నాయి చక్కెర కూడా మానేసి మీరు అన్నారు అంటే కుక్కలకి అన్నం పెట్టేటప్పుడు చక్కెర టేస్ట్ కోసం మన కాఫీ టీలు ఎట్లా వాడతాం టేస్ట్ కోసం మనం వాడుతున్నాం అది వాడిన దాని వల్ల వాళ్ళకు చాలా ఎఫెక్ట్ ఉందని నాకు కంప్లైంట్ చేశారు కొందరు అంటే మనం నాకు సహాయం తీసుకుని మనం చేయాలా అప్పటి నుంచి నిన్న నుంచి చికెన్ తగ్గించేసాం ఈ రోజు లైట్గా వేసాను ఎందుకు పూర్తి వయసు స్టాప్ చేస్తే అవి టేస్ట్ క్వాంటిటీ తగ్గిస్తా అందుకోసం అంటే ఇప్పుడు ఈ రోజు వేసాం ఒక 2-3 డేస్లో మొత్తం మానేస్తాం చక్కెర మానేస్తాము పాలు చక్కెర వాళ్ళకి బాగా క్వాలిటీ చేసి పెడితే అవి బాగా హ్యాపీగా తింటాయి ఓకే ఇప్పుడు ఈ పాలన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు దీనిలో కలిపేస్తారా అవునమ్మా కలిపేస్తాం రోజు 4 లీటర్ పాలు కావాలి 4 లీటర్లు కావాలి ఓకే
అంటే ఒకే ప్లేస్ కాకుండా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా వెళ్ళి మీరు పెట్టడం అయితే అవునమ్మా, జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మామూలుగా మేము 6కే వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు ఏజ్ 55 ఇప్పుడు. కానీ నాకు పోయి చెప్పి నాకు అలసట అవుతుంది, అసలు పోలేకున్నా మేము. అందుకోసం 6కి వెళ్ళిపోతే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, మళ్ళీ గర్ల్స్ కాలేజీ, ఇట్లా సెంటర్లు ఉన్నాయమ్మా, డైట్ హాస్టల్, ఇట్లా సెంటర్లో పోయేసి మనం అసలు నన్ను చూస్తూనే బండి చూస్తూనే అవి ఆ టైం కరెక్ట్గా ఉంటాయమ్మా. 6 to 9:30 మన బండి 6 అంటే కనుక అసలు ఎక్కడున్నా కూడా ½ కిలోమీటర్నే వచ్చేస్తాయి. కానీ ఏమంటే నాకు ఇక్కడ ఈ మానవ మృగాలు ఏం చేస్తారంటే నన్ను చాలా అబ్జెక్షన్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మీరు కుక్కలకు అన్నం పెట్టిన వాళ్ళు మాకు ఖర్చు అవి ఎండబడుతున్నాయి, మా ఇంటికి నిద్ర రావట్లేదు, ఏం చేస్తున్నారు. అయినా వాళ్ళతో నేను వాదించలేను, నాకు సిక్కు లేదు, పైవాడు నాకు ఇవ్వలే. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 100 అడుగులు పోయేసి మళ్ళీ వేరే చోట పెట్టేస్తాను నేను, మానను. ఇప్పుడు రోజు రోజుకు నాకు కొంచెం ప్రాబ్లం అవుతుందమ్మా. అయినా నేను మానేది లేదు, చేసేది ఇది కార్యక్రమం మానను. నా జీవనంత వరకు వాటి సేవ చేయాలి నా కోరిక. ఏంటి లాభం, ఎందుకు చేస్తున్నారు, మీకు ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయని నాకు ఆ పైవాడే పంపిస్తున్నాడు అంతే. ఇంకా మన ప్రజలు కూడా ఒక 5-6 మంది ఉన్నారు, ప్రతి నెల పెన్షన్ తీసుకుంటానే ఒక పాల ప్యాకెట్ డబ్బులు, బియ్యము, వాళ్ళకి సహాయం ఏదైతే అది నేనే అడుగుతాను, మాకు సహాయం చేయండి మాకు. ఎందుకంటే మాకు కూడా వ్యాపారాలు ఏం లేవు, ఇది మాది గల్ఫ్ సర్వీస్ ట్రావెల్స్. కానీ ఇప్పుడు మాకేమంటే ఇప్పుడు ఈ కరోనాలో 3-4 ఇయర్స్లో మాకు వ్యాపారం తగ్గిపోయినాయి, మాకు కూడా కష్టంగా ఉంది. కానీ మేము చాలామంది అడుగుతున్నాం, మాకు సహాయం చేయండి మూవీ వాళ్ళకి ఏంటంటే చేస్తున్నారు. కానీ అందరినీ కూడా లేదు, మనకు ఎవరో తెలిసిన వాళ్ళు మీరు చేస్తారు. ఇప్పుడు ఐడియా నుంచి మాకు మా ఇంటి పనులు అడిగాడు రామ్గోపాల్ని, మేము మీకు సహాయం చేస్తాము, కానీ మీరు ఏమంటే దీనికి కొంచెం గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టేసి మీరు ప్లేస్ అలాట్ చేసుకునేసి మీరు చైర్మన్ కూడా మీరు చేయండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కంప్లైంట్స్ వచ్చేది నిజమేనో, నేను కూడా ఐడియా చేస్తున్నాను ఇట్లా నాకు సలహా ఇచ్చాడు ఆయన. మా సహాయం కూడా మీకు ఉంటుంది, మా సహాయం కూడా ఉంటుంది అని నాకు. అట్లా మనం అన్ని విషయాలు నీకు నాకు తెలుస్తాయి కదా, మనం నలుగురిని అడిగి సలహా తీసుకోవాలి. మనం ఎంత రోజులు అంటే మనం ఏది ఏం చేయాలని ఆయన తెలుసుకుంది, మనం ఏం చేయకూడదు. ఓకే సార్, దీన్ని ఒకసారి మనం కలుపుతామా? కలిపేస్తాం. మేము మార్నింగ్ 4-4:30 లేస్తాము మేము. అవి లేచి రైస్ నానబెట్టేసి మళ్ళీ స్నానానికి వెళ్తాము. కొద్దిగా నైట్ చేస్తుంది, కొంచెం మార్నింగ్ చేస్తాము. ఇవన్నీ కూడా ఎన్ని కుక్కలకి అయితే సరిపోతుంది? ఇవే కాదు మళ్ళీ 200-300 రూపాయలు బిస్కెట్ కొనేస్తాను మనం. ఎందుకంటే అయితే వాడికి కావాల్సిన ఫుడ్ ఇదే, కానీ టేస్ట్కి అలవాటు పడినాయి కాబట్టి బిస్కెట్లు ఎక్కువ లగ్ చేస్తాయి. ఇది కొంచెం బిస్కెట్స్, బిస్కెట్స్ కొంచెం వాటర్ పడదు, గట్టిగా ఉంది దీంట్లోనా, కొద్దిగా వేయాలి. చాలు 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 మిక్సింగ్. చాలు నేను వేస్తాను. అక్కడ